న్యూస్ 21 తెలుగుకు స్వాగతం. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. టీడీపీ తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ జనసేన కన్నా ఒక్క సీటు ఎక్కువ గెలిచానా ప్రతిపక్ష హోదా దక్కేది వైసీపీ డిమాండ్ పై పవన్ కళ్యాణ్ సెటిల్. చెరువులో చేపలను దొంగలిస్తున్నారు, మత్స్యకారుల ఆవేదన, పోలీస్ స్టేషన్ల ఫిర్యాదు. కార్మికులపై శాంపిస్టన్స్ యాజమాన్యం అక్రమ లే ఆఫ్ నోటీస్, యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని సిఐటియు డిమాండ్. అసెంబ్లీలో రెండవ అతిపెద్ద పార్టీ జనసేన పార్టీ అని, జనసేన కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు ఎక్కువ వచ్చినా మీకు ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం ఉండేదని వ్యాఖ్యానించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. బేసిక్గా ఒకటి హైయెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు, వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు. కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ ఇచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దామని వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తున్న మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం, లేదంటే ప్రసంగాలను అడ్డుకుంటాం అలా ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం. నిజాంపేట మండల పరిధిలోని బచ్చురాజుపల్లి గ్రామానికి చెందిన మత్స్యకారులు ముదిరాజ్ తమకు సంబంధించిన జడ్ చెరువు తాండాలోని చెరువులో చేపలు పడుతున్నారని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మత్స్యకారుల రాష్ట్ర సంఘం అధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ జడ్ చెరువు తండాలో గ్రామానికి చెందిన రమావతి రాజు, రమావతి రామోజీ, రమావతి శ్రీనివాసులు చెరువులో వలలు వేసి చేపలు పట్టుకోవడం జరుగుతుందని ఆవేదనకు గురయ్యారు. గతంలో కూడా ఇదే విధంగా చేపలు పట్టుకొనగా పెద్దల సమక్షంలో మందలించిన మళ్లీ చేపలు పట్టడం మారడం లేదని, ఇట్టి వ్యక్తులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మత్స్యకారులు ముదిరాజ్ సంఘ సభ్యులు దురుగల రాజు, స్వామి, మల్లేశం, శ్రీనివాస్, రవి, లింగం, మల్లయ్య, చంద్రం, బాలయ్య, శంకర్, ముత్తయ్య, సాయిలు, మహేష్, యాదగిరి, ఎల్లం, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. దీన్ని తక్షణమే అమలు చేయాలని గవర్నమెంట్ చెప్తే గవర్నమెంట్ 268 జీవో ఇవ్వడం జరిగింది. స్టేట్ మొత్తం అసలు చెరువులపైన గ్రామ పంచాయతీలకు ఎలాంటి అధికారాలు ఉండవు, కేవలం సొసైటీ వారికి మాత్రమే అధికారాలు ఉంటాయని చెప్పి, ఒకవేళ సొసైటీ ఉన్నప్పుడు సర్పంచులు కానీ అధికారులు కానీ జోక్యం చేసుకుంటే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి హైకోర్టు ధర్మాసనం 33 జిల్లాల కలెక్టర్ సార్ వాళ్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మరియు చెరువులకు రక్షణగా బందోబస్తు ఇవ్వాలని కోరింది. ఈ విషయాలు స్థానిక ఎస్ఐ సార్ గారిని కలిసి లిఖితపూర్వకంగా దరఖాస్తు ఇచ్చి మా న్యాయపరమైన కులవృత్తిని కాపాడుతూ చెరువులో లూటీ చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా మాకు రక్షణ ఇవ్వాలని సార్కు వినపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా కుల బంధువులందరూ పాల్గొనడం జరిగింది. ముందుగా నమస్కారం. నేను వెంకటేష్ ముదిరాజు మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిది. ఈరోజు మెదక్ జిల్లా నిజాంపేట మండలం బచ్చారాజుపల్లి గ్రామంలో మా ముదిరాజ్ కులస్తులకు మత్స్య పారిశ్రామిక సొసైటీ, చేపల సొసైటీ కలదు. సొసైటీ కింద పలు చెరువులు కలవు. ఈ చెరువులపైన సంపూర్ణ హక్కులు సొసైటీ ఉన్నవారికి ఉంటాయని తెలిసి కూడా పక్కనే ఉన్నటువంటి తండా సోదరులు దౌర్జన్యంగా చెరువులలో చేపలు పట్టడం జరుగుతుంది. ఇలా గతంలో 2-3 సార్లు ఇలానే చేసినా కూడా మా ముదిరాజ్ సోదరులు గొప్ప మానవతా దృక్పథంతో అలా చేయొద్దని ఎంత మంచిగా చెప్పినా కూడా తండా సోదరులు వినకపోవడం మరియు దౌర్జన్యంగా చేపలు పట్టడం తరచుగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు కూడా మళ్ళీ చేపలు పట్టడానికి రావడం వల్ల మా ముదిరాజ్ సోదరులు అడ్డుకోవడం జరిగింది. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీస్ శాఖ వారు వచ్చి వారిని తీసుకురావడం జరిగింది. ఈ విషయం పైన ఎందుకంటే రాష్ట్రంలో చాలా స్పష్టంగా హైకోర్టు 33 జిల్లాల కలెక్టర్ సార్ వాళ్లకు మరియు పోలీస్ డిపార్ట్మెంట్కు చెరువులపైన గ్రామ పంచాయతీలకు ఎలాంటి హక్కులు లేవు, రాష్ట్రం మొత్తము సొసైటీలు ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలకు ఎలాంటి హక్కులు లేవు, కేవలం సొసైటీ వారికి ఉన్నాయని చెప్పి ఈ ములుగు మండలం కొట్యాల సందర్భంగా ఇచ్చిన తీర్పు శాంపిస్టన్స్ పరిశ్రమలో అక్రమ లే ఆఫ్ నోటీస్ యాజమాన్యం వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. రణస్థలం మండలంలో గల శాంపిస్టన్స్ ప్లాంట్ 2 పరిశ్రమలో లే ఆఫ్ చేయకుండా యాజమాన్యాన్ని ఆదేశించాలని,
బలవంతపు రిటైర్మెంట్ ఆపాలని, అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, పెండింగ్ వేతనాలు, బోనస్, చనిపోయిన కార్మిక కుటుంబాలకు ఇవ్వాల్సిన చెల్లింపులు వెంటనే చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో రణస్థలం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ముందుగా జాతీయ రహదారి జంక్షన్ నుండి ప్రదర్శన నిర్వహించారు. మండలం వరిసాం వద్ద గల శ్యామ్ పిస్టన్స్ అండ్ డ్రింక్స్ లిమిటెడ్ ప్లాంట్ 2కి సంబంధించి కార్మికుల తాలూకా వేతనాలు పెంచాలని చెప్పి గత 5 సంవత్సరాల నుండి కోరుతున్న యాజమాన్యం పట్టించుకోలేదు. అలాగే బోనస్ కూడా గత 5 సంవత్సరాల నుండి కార్మికులకు చెల్లించలేదు. అలాగే గత 30 సంవత్సరాల నుండి పనిచేస్తున్న కార్మికుల్ని బలవంతంగా రిటైర్మెంట్ చేస్తే ఇప్పటికే దాన్ని ఆ స్టాండింగ్ ఆర్డర్స్ని రద్దు చేస్తూ విశాఖపట్నం జాయింట్ కమిషనర్ లేబర్ గారు తొలగించిన 30 సంవత్సరాల పేరుతో యాజమాన్యం అక్రమంగా తొలగించిన కార్మికులందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, బకాయి వేతనాలు కూడా చెల్లించాలని ఆదేశాలను కూడా యాజమాన్యం అమలు చేయట్లేదు. అలాగే ఈరోజు ఫ్యాక్టరీలో పనిచేస్తూ అనేక కారణాలతో మృతి చెందిన కార్మికులకు సంబంధించి కూడా సుమారు 11 మంది కార్మికులకి నేటికి యాజమాన్యం నష్టపరిహారం చెల్లించకపోవడంతో ఆ కార్మికుల కుటుంబాలు వీధిని పడిన పరిస్థితి ఉంది. మరో దుర్మార్గం ఏంటంటే 2025 జనవరిలో పనిచేసిన కాలానికి నేటికి వేతనాలు చెల్లించలేదు. చట్ట ప్రకారం అయితే ఫిబ్రవరి 7వ తేదీలో వేతనాలు చెల్లించాలి. దీని మీద యాజమాన్య రకంగా వేతనాలు చెల్లించకుండా కార్మికులను ఇబ్బందులు పెడుతుంది. కాబట్టి వెంటనే మీరు జోక్యం చేసుకొని ఆదేశాలు ఇవ్వాలంటే విశాఖపట్నం జాయింట్ కమిషనర్ లేబర్ పేమెంట్ ఆఫ్ వేస్ యాక్ట్ కింద వెంటనే మీరు యాజమాన్యం కార్మికులందరికీ జనవరి వేతనాలు చెల్లించాలని ఆదేశించినా సరే యాజమాన్యం పట్టించుకోవట్లేదు. మరొక వైపు కార్మికుల్ని బ్లాక్మెయిల్ చేసే పద్ధతిలో 200 కార్మికుల్ని మార్చి 1వ తేదీ నుండి కూడా లే ఆఫ్ చేస్తామని చెప్పి ప్రభుత్వానికి లెటర్ పెట్టడం తీవ్ర దుర్మార్గం. శ్యామకృష్ణ పరిశ్రమ యాజమాన్యం అక్రమ లే ఆఫ్ నోటీస్ వెంట విరమించుకోవాలని, పెండింగ్ బోనస్, పెండింగ్ వేతనం చెల్లించాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, బలవంత రిటైర్మెంట్ ఆపాలని కోరుతూ ఈరోజు రణస్థలం మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం జరిగింది. యాజమాన్యం సకాలంలో జీతం చెల్లించడం లేదు. ప్రతి నెల కూడా జీతం చెల్లించకుండా కార్మికుల్ని ఈరోజు రెచ్చగొట్టే పద్ధతిలో కవింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. మరోవైపు గత 5 సంవత్సరాలుగా వేతనోపన్నం చేయలేదు. 30 సంవత్సరాల పేరుతో కార్మికుల్ని ఈరోజు అర్ధాంతరంగా కార్మికుల్ని తీసివేస్తుంది, రోడ్డు పెడుతుంది. దీంతో ఇప్పుడు సుమారు 20 మంది కార్మికులు తీసివేశారు. దీంతో ఇదే జీవనం ఉన్నటువంటి కార్మిక కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతూ వాళ్ళ పిల్లల ఫీజులు చెల్లించుకోలేక, వాళ్ళ కుటుంబాలు పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది సరైనది కాదు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం వరిసాం వద్ద గల శ్యామ్ పిస్టన్స్ యాజమాన్యం కార్మికుల మీద కక్షాదింపు చర్యలు చేస్తుంది. అలాగే 30 సంవత్సరాలు సర్వీస్ అని చెప్పేసి రాష్ట్రంలో ఏ ఇండస్ట్రీలో కానీ అలాగే ఏ గవర్నమెంట్లో కానీ ఎక్కడా లేని చట్టాన్ని తీసుకొచ్చి 30 సంవత్సరాల సర్వీస్ అనే పేరుతో 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు ఉన్న కార్మికులను అర్ధాంతరంగా తీసేస్తుంది. ఇది పద్ధతి కాదని చెప్పేసి జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఇచ్చిన ఆదేశాలను కూడా అమలు చేయకుండా చట్టవిరుద్ధంగా ఈరోజు యాజమాన్యం వెళ్తుంది. అలాగే జనవరి నెల వేతనాలు కూడా ఇంతవరకు మేనేజ్మెంటు చెల్లించలేదు. అలాగే నూతన వేతన ఒప్పందం అనేది గత 6 సంవత్సరాలుగా కార్మికులకి ₹1 కూడా పెంచకుండా అదే జీతాలతో కక్షాదింపు చర్య చేసి అదే వేతనాలతో వర్క్ చేయించుకుంటుంది. దాని మీద కూడా యాజమాన్యం కూర్చొని చర్చించడానికి కూడా రావట్లేదు. దీని మీద జిల్లా యంత్రాంగం అలాగే ప్రభుత్వం కూడా దీని మీద చొరవ చూపించి వెంటనే యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి. లేదు ఇదే పద్ధతిలో వెళ్తామంటే మేము కార్మికులుగా ఇంకా ఉధృతంగా కార్యక్రమాలు చేసి యాజమాన్యం మీద వర్క్ చేయడానికే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. యూనియన్ జనరల్ సెక్రటరీ కిరణ్. అమెరికాలోని అలెఫ్ ఏరోనాటిక్స్ అనే ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ తమ తొలి ఎయిర్ ఫ్లయింగ్ కారును పరీక్షించింది. రోడ్డుపై అది విజయవంతంగా మరో కారు మీది నుంచి ఎగురుతూ వెళ్ళింది. దీంతో తమ ప్రయత్నం సక్సెస్ అయిందని సంస్థ తెలిపింది. ఈ కార్లు అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ సమస్యల నుండి బయటపడవచ్చు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శారదానగర్ మున్సిపాలిటీ వైసీపీ నాయకుడికి చెందిన భవనం అక్రమ నిర్మాణం అంటూ మున్సిపల్ అధికారులు కూల్చివేతకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా
టౌన్ సిఐ గోవిందరావు, రూరల్ సిఐ రేవతమ్మ పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. సరే, ఈరోజు నర్సీపట్నంలో పాలన ఏ విధంగా ఉందంటే స్పీకర్ అయ్యేంద్ర పథక ఆధ్వర్యంలో చాలా దారుణమైన పాలన, ఒక కక్ష సాధింపు ధోరణిలో మరి ఈరోజు చేయడం జరుగుతుంది. ఈరోజు అసెంబ్లీలు ప్రారంభించిన రోజు ఈరోజు అసెంబ్లీలో కూర్చొని ఈరోజు నర్సీపట్నంలో ఆయన ప్రాతినిధ్యం వస్తున్న నర్సీపట్నంలో మా పార్టీ నాయకుడు బిల్డింగ్ కొట్టే కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఎంత దుర్మార్గం అంటే ఈరోజు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఏదో చేస్తాడు ఈ నర్సీపట్నం నియోజకవర్గం అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటే ఈరోజు మొన్ననే మా పార్టీ ఇన్ఛార్జ్ ఒక వార్డు మెంబర్ని కూడా మరి ఇల్లు పడగొట్టడం జరిగింది. ఈరోజు చూస్తే ఇది కూడా మా పార్టీ లీడర్ మరి కౌన్సిలర్ కూడా మరి బిల్డింగ్ని కొట్టే కార్యక్రమం చేస్తారు. అంటే ఎంత దారుణం అంటే ఈరోజు కేవలం ఆయన కక్షపూరిత కార్యక్రమం. ఎందుకంటే కేవలం గతంలో ఆయన ఒక గోడ కొట్టారని చెప్పి ఉద్దేశం మీద ఈరోజు మా పార్టీ నాయకులందరి మీద మరి కక్షాదింపు చేస్తారు. ఒకటే అడుగుతున్నా అయిన పద్ధతి నీ విధంగా మీకేమన్నా నీ గోడ కొట్టినాడు ఎవడో తెలుసుకొని ఆడి మీద మీ కక్షాదింపు చేయాలి తప్ప మా పార్టీ నాయకులు ఏం చేశారు, మా పార్టీ వాళ్ళు ఏం చేశారు. మొన్న పాపం దారుణంగా అక్కడ చిటికల కన్నా అన్న బిల్డింగ్ కొట్టావు, మరి ఇక్కడ కొడుతున్నాం. ఎంత దారుణం అంటే ఈరోజు ఒకటే తెలుసుకోవాలి అయిన పాత్రుడు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు కానీ నియోజక ప్రజలు కానీ నీకు అధికారం ఇచ్చింది 5 సంవత్సరాలు మాత్రమే. ఇప్పటికే 1 సంవత్సరం అయిపోయింది. మరి 50 సంవత్సరాలు కాదు నీకు ఇచ్చిన అధికారం. రేపు రాబోయే రోజులు కూడా మేము వస్తాం, ఒకటే సంకేతాలు పంపిస్తున్నాం. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు కనుక మా పార్టీ నాయకులందరితో కూడా వేస్తున్నారు. రేపు మేము అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత ఎంతమంది లేవు. తెలుగుదేశం ప్రభుత్వం పార్టీకి సంబంధించిన ఈ నర్సీపట్నంలో చాలా మంది ఉన్నాయి. అంటే మీరు ఇండైరెక్ట్గా చెప్పడం ఏంటంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ నాయకులు కూడా కొట్టేమంటున్నారు. అంటే ఇది ఎంతవరకు ధర్మం అని అడుగుతున్నాను. అంటే రేపు అధికారులకు వచ్చిన తర్వాత కొట్టేసి ఎవరికి నష్టం చెప్పాలి? అంటే ఇలాంటి నష్టాలు ఎందుకు చేయడం అంటున్నాం. ఈరోజు ఎంతోమంది ఈరోజు కూటమి ప్రభుత్వం గెలిపించి ఇక్కడ 5 పదులు గెలిపించి మరి ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తుంటే ఇలాంటి చిల్లర చేస్తలో చిల్లర పనులు చేయడం సిగ్గు చేయడం చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఈరోజు అసెంబ్లీలు ప్రారంభిస్తున్నారు, అక్కడ చైర్లో కూర్చుంటాం, ఇక్కడ చూస్తే ఆపరేట్ చేస్తాం. ఎంత దాని అంటే మరి తహసీల్దార్ గారు 2 రోజులు అని చెప్పి టైం ఇచ్చారు. మేము అడిగారు తహసీల్దార్ గారిని, సార్ 2 రోజులు టైం ఇచ్చారు, మా వాళ్ళే మరి ఇండివిజువల్గా మీరు మార్కింగ్ ఇస్తే కొట్టుతారో వాళ్ళే తీసుకుంటారని చెప్పి అన్నప్పుడు కూడా మరి టైం ఇవ్వట్లేదు. ఒక ఎంఆర్ఓ గారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సహకరించినప్పుడు కూడా పైనుంచి 5 పద్ధతి ఒత్తిడి వల్ల కనీసం సుమారుగా 4 నెలల నుంచి అధికారుల మీద ఎంత ఒత్తిడి తీసుకొస్తారంటే కేవలం కక్షాదింపు చర్య. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శారదానగర్ మున్సిపాలిటీ వైసీపీ నాయకుడి సోదరునికి చెందిన భవనం అక్రమ నిర్మాణం అంటూ మున్సిపల్ అధికారులు కూల్చివేతకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సదరు వైసీపీ నాయకుడు శాసనసభ స్పీకర్ నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ కక్షపూరితంగా వ్యవహరిస్తూ తమ సోదరుని నిర్మాణాన్ని కూల్చివేతలకు పాల్పడుతున్నారని, ఇలాంటి చర్యలకు పాల్పడే కన్నా తనను చంపేయండి లేకుంటే నేనే చంపేస్తా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చంద్రబాబు పరిపాలనలో ప్రజలకు మేలు చేస్తామంటూ అధికారంలోకి వచ్చి ఇలాంటి కక్షపూరిత చర్యలకు పాల్పడడం సబబు కాదని హితవు పలికారు. ఈ వ్యాఖ్యలు నర్సీపట్నం పట్టణ ప్రాంతంలో సంచలనాత్మకంగా మారాయి. అప్పుడే 70 చిల్లర వచ్చింది. అయ్యని పాత్ర ఎక్కడున్నావు చూడు, కంగారం లేదు, వదిలిపెట్టే పని లేదు నిన్ను, అది మాత్రం గ్యారంటీ. ఉండండి మీరు పక్క చేయించాలి కదా, ఆయనకి పక్కది కూడా చేయించమనండి. పక్కదే ఆలు అమ్మితే మీరు కొనుక్కున్నారు ఆ రోజు. ఈ రోజు నా కుటుంబం కాబట్టి, నా అన్నదమ్ముడు కాబట్టి మీరు తీస్తున్నారు. మీరు వాళ్ళు అమ్మానండి, నా ఆస్తుల మీదకి రమ్మానండి, నా జోలికి రమ్మానండి, చంపేమని లేస్తేనే నా కుటుంబాన్ని ఎందుకు బాధ పెట్టాం, నా కుటుంబాన్ని బాధ పెట్టడం ఎందుకు? నాకు అతనికి ఉంటే నాతో రమ్మనండి, కనపడండి, నన్ను చంపేమని లేకపోతే నేనైనా చంపేస్తాను ఆయన్ని. కుటుంబాన్ని ఎందుకండి పాడు చేయడం? ఎవరి దగ్గర కొన్నారు బిల్డింగ్? ఎవరి బిల్డింగ్? వాళ్ళ బిల్డింగ్ వాళ్ళ దగ్గర కొనుక్కున్నాం. ఆ బిల్డింగ్ ఎందుకు రాలేదండి మీ అందరూ? అది తీరా, అది అది సందర్భం. స్పీకర్కి సీట్లో కూర్చోడం కాదు, రండి ఇక్కడికి వచ్చి కూర్చొని ఇక్కడ నిలబడి మాట్లాడండి, తీర్చండి. మీరు ఎందుకు గెలిపించుకున్నది మిమ్మల్ని? మీకు నాకు కక్ష ఉంటే రండి, నాతో పోరాటం చేయండి. నాతో పోరాటం చేయలేక ఆడదాల్లా గాజులు వేసుకొని అసెంబ్లీలో కూర్చున్నావు పోయి. తెలంగాణ రాష్ట్రంలో 300 కాపులు ఐక్యంగా ముందుకు సాగాలి. తెలంగాణ రాష్ట్రంలో 300 కాపులు రాజకీయాలకు అతీతంగా మన హక్కుల కోసం ఐక్యంగా ముందుకు సాగాలని 300 కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ అన్నారు. కరీంనగర్లోని 300 కాపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ నివాసంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. 5,000 కోట్ల రూపాయల నిధులతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో కులగణనలో 300 కాపులకు జరిగిన అన్యాయంపై సమిష్టిగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. 300 కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపుల పట్ల అధికార ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తూ బీసీలను, అందులో మున్నూరు కాపులను మరి తక్కువ చూపించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పటేల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్, మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్, మున్నూరు కాపు సంఘం యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తినేని శ్రీనివాస్, కార్యదర్శి కొట్టే మహేష్, వెంగల రమేష్, మరాఠీ సత్తన్న, శెట్టిపల్లి నరేందర్ మరియు కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. కమిషన్ చైర్మన్ నిరంజన్ పటేల్ గారు మా మున్నూరు కాపు ముద్దు బిడ్డనే మీరు కమిషన్ చైర్మన్గా ఇచ్చినారు. నిజంగా ఒక బీసీ ఒక బిడ్డ వచ్చినాడు బీసీ కమిషన్ చైర్మన్గా, మరి నిజంగా న్యాయం జరుగుతుంది అనుకున్నారు అందరు బీసీ కులస్తులందరూ కూడా. మరి ఈరోజు బీసీలలో 56% ఉన్న వాళ్ళను 42%కు 46% తీసుకొచ్చి ఈరోజు మీరు మా సంఖ్యను దానిలో మా సంఖ్యను ఇదివరకే 18% ఉన్న సంఖ్యను ఈరోజు బీసీలలో సంఖ్య అయితే 8%కు 5వ స్థానంలో ఈరోజు మమ్మల్ని అనగదొక్కి మీరు వెనుకకు పంపించేసినారు. ఈరోజు మా బీసీలలో బీసీ కులాల్లో 136 కులాల్లో కూడా అందరూ ఏమంటారంటే మున్నూరు కాపులు మొదటి స్థానంలో ఉన్నారు. రేపు పొద్దున మీరు రాజ్యాధికారంలో వస్తే మా అందరూ కూడా మాకు వెనుకబడ్డ కులాలు వీరందరూ కూడా మాకు న్యాయం చేస్తారని ప్రతి ఒక్క గౌడ్స్ కానీ, యాదవ్ కానీ, కుర్మ కానీ, గొల్ల కానీ, పద్మశాలీలు కానీ, గంగపుత్రులు కానీ, మరి ఎంతోమంది కూడా అసెంబ్లీ గడపదొక్కని కులాలు, ఎంతోమంది ఈరోజు కార్పొరేషన్ ఆర్థికంగా ఏం తెలియని కులాలు, కులం సర్టిఫికెట్ రాని కులాలు కూడా ఈరోజు మున్నూరు కాపులు అంటే రైతు కుటుంబము, ఒక పంట పండించి 10 మందికి అన్నం పెట్టే రైతు కుటుంబం అని ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఒక పెద్దన్నగా చూస్తారు. అటువంటి పెద్దన్ననే మీరు వెనుక 5వ స్థానంలో నెట్టేసి ఈరోజు మాకు అన్యాయం చేసి అన్ని రకాలుగా మీరు వచ్చి ఒక 1 year లోపల మీరు ఇక్కడ మాకు ఒక కార్పొరేషన్లో మాకు కార్పొరేషన్ ఫండ్స్ ఇచ్చినారా, ఒక కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినారా, లేకపోతే మాకు ఇంకా ఏమైనా మా వాళ్ళకు నామినేటెడ్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఏమైనా ఇచ్చినారా? మరి ఈరోజు మాకు ఒక మంత్రి వర్గంలో ఈరోజు మాకు మున్నూరు కాపులకు స్థానం ఇచ్చినారా? అయ్యా మీరు 43 మంది రెడ్డి కులస్తులు గౌరవ, మీరు ముఖ్యమంత్రి ఉంటారు, రాష్ట్ర మంత్రులు ఉంటారు, ఆర్థికంగా ఉంటారు, అన్నీ ఉంటారు. మున్నూరు కాపులు మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తే మాకు ఈ పరిస్థితి ఏంటి? మరి ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ మేము ఒక నోచుకోలేని కులమా ఈరోజు మున్నూరు కాపులో నేను అడుగుతున్నాను. పెళ్లి నుండి గ్రూప్ 2 పరీక్ష రాయటానికి వచ్చిన నూతన వధువు పెళ్లి బట్టలోనే పరీక్ష కేంద్రానికి తిరుపతి శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల వద్ద గ్రూప్ 2 పరీక్ష రాయటానికి వచ్చిన నూతన వధువు. చిత్తూరులో ఉదయం 6 గంటల ప్రాంతంలో వివాహం చేసుకున్న మమత గ్రూప్ 2 పరీక్ష కోసం తిరుపతి పద్మావతి మహిళా డిగ్రీ కాలేజీ వద్ద సెంటర్లో పరీక్ష రాయడానికి హాజరయ్యారు. సామాజిక ప్రజాస్వామ్య తెలంగాణ కోసం ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల నుండి పట్టుపదుల ఉపాధ్యాయ ఎన్నికల కోసం బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థినే గెలిపించాలని బీసీ ఉద్యమ నాయకుడు, సీనియర్ జర్నలిస్టు నాయకుడు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఓటు వేసి ప్రజాసేవ చేసే వ్యక్తిని ఎన్నుకోవాలని కోరారు. సామాజిక తెలంగాణ కోసం పాటు కృషి చేయాలని అన్నారు. బీసీ వాదిగా తెలంగాణ ఉద్యమ నాయకుడు ప్రసన్న హరికృష్ణను టీచర్ ఎమ్మెల్సీగా మల్కా కొమరయ్యలకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీసీల ఓట్లు బీసీలకే వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్త రమేష్ పటేల్, మహిపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా అయితే కేసీఆర్ గారు భౌగోళిక తెలంగాణ కోసం ఆ రోజు ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో స్టార్ట్ చేశారో 14 సంవత్సరాలు 2001, 2025 దాదాపు 24 సంవత్సరాల తర్వాత ఇవాళ కరీంనగర్ గడ్డ సామాజిక తెలంగాణ కోరుతూ విప్లవ దుందుంబి భోగించింది. భౌగోళిక తెలంగాణ అనేది ఒక ఫస్ట్ ఫేజ్. సామాజిక ప్రజాస్వామ్య తెలంగాణ కోసం ఈరోజు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ 4 జిల్లాల్లో జరుగుతున్న పట్టభద్రుల ఎన్నిక, టీచర్స్ ఎన్నిక కేవలం ఎమ్మెల్సీ ఎన్నికగా చూడట్లేదు. సామాజిక తెలంగాణ కోసం సమాజంలో ఉన్న అన్ని వర్గాలు తమ వాటా కోసం, కోటా కోసం కొట్లాడుతున్నాయి. ఈరోజు 4 జిల్లాల్లో ఉన్న పట్టభద్రులకి నేను హృదయపూర్వక పాదాభివందనాలతో రిక్వెస్ట్ చేస్తున్నా. అన్న, మనం 60% పైగా బీసీలం ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయ పార్టీలలో ఎస్సీలను, బీసీలను, ఎస్టీలను, ఎంబీసీలను సెల్లులలో వేసి బంధిస్తున్నాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఈ భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు 90% పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీలను సెల్లుల్లో వేసి బంధిస్తున్నాయంటే
ఈ పార్టీలేవి మనవి కావు. ఎస్సీ ఎస్టీ బీసీలను ఓటర్లుగా మాత్రమే చూస్తున్నాయి. కాబట్టి ఈరోజు జరుగుతున్న ఎన్నికల్లో ఓ పట్టభద్రులారా, చదువుకున్న మేధావులారా, ఓ విద్యావేత్తలారా, టీచర్లారా, మీరు ఓటుని అమ్ముకోకండి, ఓటుని నమ్ముకోండి. మీరు వేసే ఓటు ప్రజాస్వామ్య పరిరక్షణకి పునాది పడుతుంది. ఇలా మామూలు ఓటర్లు ఓటును అమ్ముకుంటూనే మనం ఎంతో బాధపడుతున్నాం. అలాంటిది మేధావులు, విద్యావంతులు, చదువుకున్న టీచర్లు ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత మీ మీద. కాబట్టి ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ టీచర్ ఎన్నిక కానీ పట్టభద్రుల ఎన్నికలో మీ ఓట్లు మీరు వేసుకోండి. ముఖ్యంగా ఇవాళ మొత్తం బీసీ సెన్సస్ విషయంలో దేశవ్యాప్తంగా బీసీలకి ఒక సోయి వచ్చింది. నేను నా బీసీ మిత్రులను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు చదువుకున్న టీచర్లు నెలకి ₹1,00,000 జీతం వస్తుంది. మీరు ఏ బీసీ రిజర్వేషన్ కేటగిరీ ద్వారా అయితే మీరు టీచర్ జాబ్ సంపాదించారో మీ ఓట్లు మీరు వేసుకోకపోతే ఇక చదువులేని వాళ్ళు ఏ విధంగా ఉంటారు? ఇవాళ ఒకవైపు మనం అన్ని రాజకీయ పార్టీల్లో మా బీసీలకు సీట్లు కావాలి, మా బీసీలకు అన్యాయం జరుగుతుంది అంటున్నాం. ఇటువంటి సందర్భంలో బీసీ వాదం నినాదం ఉన్న సందర్భంలో ఒక జర్నలిస్టుగా, ఒక సామాజిక కార్యకర్తగా నేను మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నా, మీరు బీసీల ఓట్లు బీసీలకు వేసుకోండి. అప్పుడు మాత్రమే అన్ని రాజకీయ పార్టీలు మీ శక్తిని గుర్తిస్తాయి. కెపాసిటీ రెస్పెక్ట్స్ కెపాసిటీ. ఇవాళ మీ దగ్గర 55% జనాభా ఉన్నప్పుడు మన ఓట్లు మనం వేసుకోకపోతే అగ్రవర్ణాల ముందు చులకనైపోతాం. బండి సంజయ్ కేసీఆర్ కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండిస్తున్నామని బండి సంజయ్ ఎంపీగా గెలిచి 11 నెలలు గడుస్తున్నా సిరిసిల్ల నియోజకవర్గానికి ఒక్క ఎంపీ నిధులు కేటాయించలేదని, నిధులన్నీ కరీంనగర్కి కేటాయించడానికి తీవ్రంగా ఖండిస్తూ అన్ని ప్రాంతాలకు నిధులు ఇవ్వాలని టీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోని ఆ పార్టీ నాయకులు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై మాట్లాడకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ పై బురద జల్లే వ్యాఖ్యలు మాట్లాడడం బండి సంజయ్ విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు ధర తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మల్లన సాగర్ ద్వారా నీటిని కొద్దిగా వదులుకుంటా రైతుల పంట పొలాలు ఎండబెడుతున్నారని, దానిపై మాట్లాడకుండా కేటీఆర్ పై మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో స్థానిక ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలోని మాజీ జడ్పీ కోఆప్షన్ సర్వర్ పాషా, కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్, కార్యదర్శి శీలం స్వామి, దొరల బాలయ్య, జాంగీర్ అన్వర్, పల్లె సత్యం, కంచం నరసింహులు, రాజు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతాంగానికి 24 గంటలకు నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ గారి నాయకత్వం, రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇచ్చిన కేసీఆర్ గారి నాయకత్వం. జై రైతన్న, జై రైతన్న. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై రామన్న, జై రామన్న. సిరిసిల్లాభివృద్ధి ప్రదాత కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, సిరిసిల్లాభివృద్ధి ప్రదాత కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఆనాడు రైతులకు నీళ్లు తీసుకొచ్చి రైతులను ఆదుకున్న కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఆనాడు రైతులకు నీళ్లు తీసుకొచ్చి రైతులను ఆదుకున్న కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఖబర్దార్ అసమర్థ కాంగ్రెస్. కేసీఆర్ గారి నాయకత్వం అంటేనే 24 గంటల కరెంటు, 24 గంటల నీళ్లు ఏర్లై పారుతుంటే ఒకవైపు రైతాంగం కరెంటు తక్కువ ఇవ్వండి, ఎక్కువ ఇస్తే వద్దు అనేటువంటి రైతాంగం, సుభిక్షంలో ఉన్నటువంటి రైతాంగం నేడు వేసినటువంటి పంటలు ఎండిపోయి నెర్రలు వారుతూ ఉంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం కానీ, కాంగ్రెస్ నాయకత్వం అసమర్థ తీరు ప్రశ్నించకుండా ఎంతసేపు మళ్ళా ఈ తొండి సంజయ్ మా కేటీఆర్ గురించి, కేసీఆర్ గురించి అనుచిత వ్యాఖ్యలు ఏదైతే చేసిండో దాన్ని తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. బండి సంజయ్ గారు, మీకు ఒకటే సవాల్ విసురుతూ ఉన్నాం. ఎందుకంటే మీరు తొండి సంజయ్ అనేటువంటి విషయం యావత్తు కరీంనగర్ పార్లమెంటర్ అందరికీ తెలిసిపోయింది. గెలిచి 10-11 నెలలు గడుస్తున్నా కూడా పార్లమెంటరీ అభివృద్ధి పట్ల నిర్లక్ష్య ధోరణి వైఖరిని అవలంబిస్తున్న తీరు ఏదైతే ఉందో, వచ్చినటువంటి నిధులు మొత్తం కరీంనగర్
పట్టణ ప్రాంతానికి తీసుకుపోయేటువంటి విధానం ఏదైతే ఉందో యావత్ పార్లమెంటరీ ఉన్నటువంటి ప్రజలు ఒక కరీంనగర్కే పార్లమెంట్ అభ్యర్థిగా పార్లమెంటు కాదు, కరీంనగర్కి సంబంధించినటువంటి ఎంపీ కాదు, మొత్తం కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ఎంపీ కాబట్టి నిధుల పట్ల అందరి సమాన భావంతో నిధులు ఇచ్చేటువంటి ధోరణి చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ జనసేన కన్నా ఒక్క సీటు ఎక్కువ గెలిచానా, ప్రతిపక్ష హోదా దక్కేది వైసీపీ డిమాండ్పై పవన్ కళ్యాణ్ సెటల్. చెరువులో చేపలను దొంగలిస్తున్నారు, మత్స్యకారుల ఆవేదన, పోలీస్ స్టేషన్ల ఫిర్యాదు. కార్మికులపై శ్యామ్ పిస్టన్స్ యాజమాన్యం అక్రమ లే ఆఫ్ నోటీస్, యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని సిఐటియు డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్.